ఓం నమస్తే. నేను మీకు ఇప్పుడొక కథ చెప్పుతాను. అది కూడా పాట రూపంలో. ఒక వైదిక గీతము. సాధక సావధానముగా విను ఈ కథ. ఇది తుమ్ అగర్ సాత్ దేనే కా వాదా కరే అనే హిందీ పాట బాణీ లోపట సాగుతుంది. ఈ కథని మొదటి నుంచి చివరి దాకా చాలా జాగ్రత్తగా వినండి. చాలా 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 మీరు దీన్ని ఎంజాయ్ చేస్తారు. సాధక సావధానముగా విను ఈ కథ, ఇది నీ ఆత్మశ్రేయమును కోరే కథ. సాధక సావధానముగా విను ఈ కథ, ఇది నీ ఆత్మశ్రేయమును కోరే కథ. అల్పభోగమునకై అర్రోలను చాపుచు మృత్యుకూపమున బడి చెడిన మూర్ఖుని కథ. సాధక సావధానముగా విను ఈ కథ, ఇది నీ ఆత్మశ్రేయమును కోరే కథ. అడవిలో యాత్రికుడు ఒకడు వెలుచుండెను, దారిలో ఒక మదపుటేను గెదురాయను. ప్రాణభయముంది వాడటోలే పరిగెత్తెను, పాడు ఒక బావిలో జారి పడిపోయెను. గడ్డి పాదాల కల్లుకొని పడుచు బావిలో తల క్రిందులుగా వ్రేలాడుచూనుండెను. సాధక సావధానముగా విను ఈ కథ, ఇది నీ ఆత్మశ్రేయమును కోరే కథ. కూపమున క్రూర మగు సర్పమొకటుండెను, విషపు కోరలను అది విప్పుకొని ఉండెను. బుస్సు బుస్సంటూ బుస కొట్టుచూనుండెను, కసుమని కాటు వేయుటకు చూస్తుండెను. చిక్కెనా దాని కోరలకు దక్కడింకను, తల క్రిందులుగా వ్రేలాడుచూనుండెను. సాధక సావధానముగా విను ఈ కథ, ఇది నీ ఆత్మశ్రేయమును కోరే కథ. వచ్చినవి రెండు ఎలుకలను బిరబిరమని, ఒకటి తెల్లనిదొకటి నల్లగా ఉన్నది. పాదములకున్న ఆ గడ్డి పరకలనవి, ఒకటి తర్వాత ఒకటి కొరుకుచునే ఉన్నవి. పట్టు తెగెన వాడిక అట్టడుగే ముట్టును, తల క్రిందులుగా వ్రేలాడుచూనుండెను. సాధక సావధానముగా విను ఈ కథ, ఇది నీ ఆత్మశ్రేయమును కోరే కథ. బావి వైపునకు ఒక చెట్టు వంగున్నది, దాని కొమ్మన కమ్మని తేనె పట్టున్నది. చిట్లి ఆ తేనె ఒక్కొక్క బొట్టుగా అది కూపమున సూటిగా వచ్చి పడుచున్నది. తీయనౌ తేనెలను గ్రోలా తెరిచెనోరును, తల క్రిందులుగా వ్రేలాడుచూనుండెను. సాధక సావధానముగా విను ఈ కథ, ఇది నీ ఆత్మశ్రేయమును కోరే కథ. వేగమే పతికుడొకడక్కడికి వచ్చెను,
చేతిలోనున్న త్రాటిని లోనికి వదిలెను. పట్టుకొని త్రాడు పైకెక్కుమని అరిచెను. కానీ ఎంతకును వినిపించుకోడాయను. అతని సాయమునే వాడందుకోడాయను. తల్ల క్రిందులుగా వేలాడుచూనుండెను. సాధకా సావధానముగా విను ఈ కథ. ఇది నీ ఆత్మశ్రేయమును కోరే కథ. నోటిలో తేనె చుక్కలుగా పడుచుండెను. దాని మాధుర్యమునకు వాడు మై మరచెను. క్రమ్ముకొని ముప్పు కల్లెదుటనే ఉన్నను. మధుర మధు బిందువులే వాని మతమాయను. చాపుచూ నాలికను పైకే చూచుచుండెను. తల్ల క్రిందులుగా వేలాడుచూనుండెను. సాధకా సావధానముగా విను ఈ కథ. ఇది నీ ఆత్మశ్రేయమును కోరే కథ. బావిలో పడితి నన్ను బాధెలేదాయను. సర్పహతునౌదు నన్ను సంగతే మరచెను. పైన ఎలుకలు హానికి అంత తలపడినను. మధువులను వ్రదిలి తాడందుకోడాయెను. ఇంతకన్నింక అజ్ఞానమేముండును. తల్ల క్రిందులుగా వ్రేలాడుచూనుండెను. సాధకా సావధానముగా విను ఈ కథ. ఇది నీ ఆత్మశ్రేయమును కోరే కథ. అంతా గడ్డి పరకలను అవి కొరికెను. అంధకూపమున అతడట్లే పడిపోయను. సత్వరమే పాము సర్రుమనుచు లేచెను. కట్టుమని కాటు నిడ కొట్టుకొని చచ్చెను. అయ్యో ఆ యాత్రికుని బ్రతుకు అంత ఘోరమా. ఆ యాత్రికుడెవడో కాదు నీవే సుమా. సాధకా సావధానముగా విను ఈ కథ. ఇది నీ ఆత్మశ్రేయమును కోరే కథ. అహమే ఆమద గజము మోహమే కూపము. మృత్యువే పాము దినరాత్రులే ఎలకలు. ఆయువే గరిక ఇహ సుఖములే తేనెలు. యాత్రికుడు నీవే లోకమే మహారణ్యము. యోగమే అసహాయకుడు నీ సఖుడురా. వేదవీ నీ కథను చెప్పే యోచించరా. సాధకా సావధానముగా విను ఈ కథ. ఇది నీ ఆత్మశ్రేయమును కోరే కథ. అల్పభోగమునకై అర్రులను చాపుచు మృత్యుకూపమున బడి చెడిన మూర్ఖుని కథ. సాధకా సావధానముగా విను ఈ కథ. ఇది నీ ఆత్మశ్రేయమును కోరే కథ. ఇది నీ ఆత్మశ్రేయమును కోరే కథ. ఈ పాటను రచించినది వేదవీణ కవి ఆచార్య ప్రణవకుమార్ గారు. దీన్ని గానం చేసింది డి నళిని ఆచార్య, మాజీ డిఎస్పి, డిఎన్ఏ, వేద ప్రచారకురాలు. ఓం
స్వస్తి.